ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రభువైన యేసయ్య మన గురించి ఆలోచన చేస్తూ మంచి తండ్రిగా మనకు అన్ని సప్లై చేస్తూ ఉండే దేవుడు అండి. ఈరోజు మంచి వాగ్దానం విందాం. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఈరోజు వాగ్దానం ఏంటి? మంచి తండ్రులు వారి పిల్లల్నే కాదు, వారి పిల్లల పిల్లల్ని కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు. మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. మీ మంచి తండ్రి ఎలాంటి వాడంటే మీకు అన్నీ ఇవ్వడం మాత్రమే కాదు, మీకు కావాల్సిన ఆస్తిని కూడా దేవుడు దయచేస్తాడు. నీవు ఆయనను ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి దేవుడు మామూలు కాదు, గొప్ప కార్యాలు చేస్తాడు. అనేకమైనవి సిద్ధపరుస్తాడు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమైనవి దేవుడు దయచేస్తూ ఉంటాడు. అబ్రహాము తన జీవితంలో మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 25లో మనం చూసినట్లయితే అబ్రహాము తన కొడుకులందరికీ బహుమానాలు ఇచ్చి ఇస్సాకు మాత్రము యావత్ ఆస్తిని ఇచ్చాడంట. ఎందుకంటే అబ్రహాంకి తెలుసు మరి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మనం కూడా మన తండ్రి అయిన పరలోకపు తండ్రికి వాగ్దాన పుత్రికలను, వాగ్దాన పుత్రులము. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, ఆయన స్వాస్థ్యంగా ఎంచుకుంటున్నాడు, ఆయన యొక్క ప్రాపర్టీగా, ఆయన సొత్తుగా మనల్ని ఎంచుకుంటున్నాడు. కాబట్టి అన్నీ మనకే ఇచ్చి అన్నీ మనకు సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి నీవు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు దేవుని ఏమడుగుతావంటే, ప్రభా నేను ఉద్దేశించింది కాదు, నేను ఆశించింది కాదు, నీవు నాకు సిద్ధపరిచింది నాకు దయచేయండి. ఒక మంచి తండ్రి, ఇహలోకపు తండ్రులు మనకి మంచి ఇవ్వలిస్తే మరి మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా ఎందుకు ఇవ్వలేడు? ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరే యేసయ్య. ఆయన నీకు సమస్తం ఇస్తూ ఉంటాడు. ఒక మంచి తండ్రిగా ఉండి నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని కూడా దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ మాట చాలా వినడానికి బాగుంది కదా? నిజమే. నన్ను ప్రేమిస్తే, నన్ను ప్రేమించమని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తావా? నీ తండ్రిని నువ్వు ప్రేమించడం అంటే ఆయన మాటకు లోబడండి. నిన్ను దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ఏకీభవించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఆస్తికర్తలుగా చేసే దేవుడవు తండ్రివి నీవేనైనా ప్రభ. అయ్యా ఈరోజు నైనా ప్రభ తండ్రి, మాకే కాదు మా పిల్లల తరం వరకు కూడా నువ్వు పోషకుడుగా ఉంటావు. అయ్యా నువ్వు కాపాడుతావు, నువ్వు బలపరుస్తావు, హెచ్చిస్తావు, దీవిస్తావు అని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలోనైనా ఏదైతే కావాలనుకుంటున్నారు, వారు ఆశించింది కాదు, నీవు వారి కొరకు సిద్ధపరిచింది, దాచిపెట్టింది మేలైనది వారికి నువ్వు ఇస్తావని, అంతకంటే ఈ లోకపు తల్లిదండ్రులు ఇచ్చే వాటికంటే అంతకంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అని తండ్రి అని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ విన్నపం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం వచ్చింది కదా, మీరు నమ్మండి, ఇది నాకు కాదనుకోకండి. ఈ వాగ్దానం మీతోనే మాట్లాడింది. థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని కమెంట్ చేయండి. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.